ప్రభానేశ్వరంలో చేరువచ్చిన మీకు వందలు సమర్పిస్తున్నా. ఈ తెలుగున ప్రత్యేకించి పాపము క్రైస్తవునికి పాపంతో ఎలాంటి సంబంధం ఉంటుంది, పాపానికి క్రైస్తవుల మీద ఎలాంటి ఆధిపత్యం ఉంటుంది, అసలు పాపము క్రైస్తవునికి ఉండే బాంధవ్యం ఎలాగుంటుందో గ్రంథంలో ఆలోచించేద్దాం. పాపము అంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపం ఎలాగ నిర్వచించబడింది గ్రంథం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము అనే మాటకి అర్థం చదవలేను. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేయవాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము అన్న వాస్తవానికి క్రైస్తవుడు పుట్టక ముందు పాపం పుట్టింది. పాపం ముందుగా పుట్టింది. ఆజ్ఞాతిక్రమము ఏదైనా తోటలో జరిగింది. ఏదైనా తోటలో పరమదేవుడు పాప మరణముల నియమాన్ని ప్రవేశపెట్టాడు. ముందుగా మనుషుడు పాపం చేయకముందు ఆయన ప్రవేశపెట్టిన మొదటి సూత్రం ఇది. దేవుడి మొదటి సూత్రం పాప మరణముల నియమము అనే ఒక సూత్రాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఆదాముతో సెలవిచ్చినప్పుడు ఆజ్ఞ అతిక్రమము పాపం, పాపం వల్ల జీతం మరణం అనేది పాప మరణముల నియమం అన్నమాట. ముందు ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం చేస్తే మరణం వస్తుంది అనేది పాప మరణం నియమం అన్నమాట. దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, మంచి చెడ్డలు. 2వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలము నువ్వు తినకూడదు ఆజ్ఞ. నువ్వు తిరుదినమన ఆజ్ఞ అతిక్రమించితే నిశ్చయముగా చచ్చదు, మరణం వస్తుంది అనే సమాచారం పాప మరణం నియమాన్ని ప్రవేశపెట్టాడు పరమదేవుడు. మనకందరికీ తెలిసినట్టుగా నరుడు ఆజ్ఞ అతిక్రమించాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చెప్పబడినట్టు రోమా 5:12లో ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణమును ఎలాగో లోకములో ప్రవేశించానో అన్నాడు. మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అన్నాడు. పాప మరణములేమో ప్రతి వాడికి ప్రవర్తించింది అని చెప్పేశాడు. కాబట్టి ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది. మనుషుల ద్వారా పాపం ప్రవేశించింది. పాప ప్రవేశంతో మరణం ప్రవేశించింది. అందువల్ల మనుషులు అందరూ పాపం చేసినందువల్ల ఇది పాపం అనేది కంటేజియస్, అంటువ్యాధి లాగా అంటువ్యాధి లాంటిది. మనుషులు అందరూ పాపం చేసినందువల్ల మరణం అందరికీ సంప్రాప్తమైన. ఈ పాపం ఎలాంటిది అంటే సూదిలాగా ప్రవేశించి దబ్బనమైనట్టుగా అల్పంగా స్వల్పమైన దానికి ప్రవేశించి ప్రభుత్వం పెట్టేసింది. ఒంటరిగా ప్రవేశించి అందరినీ ఆక్రమించుకొని ప్రభుత్వం పట్టేసింది. 5వ అధ్యాయం 14 వచనాలు రాబడింది. రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 14 వచనంలో ఆదాము చేసిన పాపమును పోలి పాపం చేయని వారి మీద కూడా, ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు పాపము ఏర్పట్టేసింది. ప్రభుత్వం పట్టేసింది. పాప ప్రభుత్వం ప్రవేశించింది ఒకటి,
వాస్తవానికి ఇది ఎలా వ్యాపించిందంటే పులిపిండిలాగా వ్యాపించింది. ముద్ద కొంచెమైనా 3 తూముల పిండిలో పెట్టిన ఒక పులిపిండి పెడితే ముద్దంతా పులిసినట్టుగా ఒక పాపం లోపల ప్రవేశించి మనుషులందరినీ పాపులుగా చేసేసి ప్రభుత్వం పట్టేసింది. ఏలుబడి మనుషులందరూ పాపం చేసిన మనం అందరికీ సంప్రాప్తమైన సంగతి చెప్పిన తర్వాత ఆదాము చేసిన అతిక్రమణం పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు పాపం వేయలేను అని చెప్పాను అన్నమాట. పాపము అనేది యూనివర్సల్ ఫినామినా. సిన్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫినామినా. యూనివర్సల్ ఫినామినా అంటే సార్వత్రికమైన పరిస్థితి. వాస్తవానికి సమాచారం ఏమంటే పరమాత్మ దేవుడు లోకంలో అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాల్లో ఇస్రాయేల్ దేశాన్ని మీరు ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకంగా పక్కన పెట్టేశాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అన్ని లోకంలో అధికారులు ఉన్నారు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు తమ మనస్సాక్షిని త్రోసివేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు. అన్ని జనులు పాపం చేశారు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు మనస్సాక్షిని త్రోసివేయటం వలన పాపం చేయటం జరిగింది. అన్ని జనులు పాపం చేశారు. యూదులు, ధర్మశాస్త్రం కలిగిన యూదులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందువలన పాపం చేశారు. కాబట్టి ఏ భేదము లేదు. యూదులు, గ్రీకు వేస్తులు, అన్యులు అనే భేదం లేకుండా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. ఇది పాపం యొక్క పరిస్థితి, యూనివర్సల్ ఫినామినా. అది జరుగుతుంది. అందువల్ల సార్వత్రికంగా ఈ పాపం యొక్క పరిస్థితి లోకాన్ని వ్యాపించిపోయింది. ఎవరు దాన్ని అంటుకుంటే వచ్చేసినట్టు, చచ్చినట్టు. కాబట్టి పాపంలో మరణం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందువలన పాపం అనేది ఇంత భయంకరమైన స్థితిలో ఉండిపోయింది. ఆదాము మొదలుకొని మోషే వరకు, ఏదైనా తోట మొదలుకొని మోషే ధర్మశాస్త్రం అంతమయ్యే వరకు, క్రీస్తు శిలువ మరణం వరకు పాపం ఏలుబడి చేస్తూ ఉంది. పాపము ఏలుబడిలో ప్రభువుని యేసు ప్రవేశించాడు. పాపం ఏలుబడి చేస్తూనే ఉంది. ప్రభువుని యేసు రక్తమాంసంలో పాలుపడాయి. మానవ శరీరం ధరించి పాపం ఏలుబడిలో ప్రవేశించాడు. ఏలుబడి పాపం 5వ అధ్యాయం మన 14 వచ్చిన మళ్ళీ చదువుతాం. రోమ 5:14 ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ప్రభువుని యేసు పాపం చేయలేదు. ఆదాము చేసిన అతిక్రమం పాపం చేయలేదు. పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు, ధర్మశాస్త్రం వరకు పాపం ఏలుబడి చేస్తూ ఉండేది. మరి కాబట్టి వాస్తవానికి ఈ పాపపు ప్రభుత్వం భయంకరంగా ఉండిపోయింది. చెట్టేసాం, వస్తుంది, వస్తుంది, తలకాయలు దుంచేసాడు. తలకాయలు దుంచేస్తే ఎలగడానికి చెట్టు ఫలించదు. తలకాయ దుంచేసేసాడు మీదట. అలాగున్న మానవ జాతి పుట్టిన ప్రతివాడికి తలకాయ దుంచేస్తే, పాపం చేసి మరణం వచ్చేస్తే ఇంక బతికేదాలకు బతకడానికి వీళ్ళని పరిస్థితి, లోకంలో జీవము లేని పరిస్థితి చేసి కల్పించేసి పాపం అన్నా. పాప ప్రభుత్వం వెలుబడి జీవం అనేది బ్రతకూడదు, ఉండకూడదు. జీవం లేని పరిస్థితుల్లో ఎండగట్టేసి లోకాన్ని పాప యొక్క వెలుబడి లోకంలో ఉండే సమస్త పైరుని ఎండగట్టినట్టు అయిపోయింది. తలకాయలు పెంచేసాడు అయిపోయింది.
ఈ పరిస్థితుల్లో పాపము ఏలుబడి కొనసాగుతూ ఉంది. ప్రభువైన యేసు ప్రవేశించాడు. ప్రభువైన యేసు మీద కూడా ప్రభుత్వము పనిచేయటానికి ప్రయత్నం చేసింది కొందరు. వాస్తవం సంగతి మనందరికీ తెలిసినట్టు హెబ్రీ 4:15 తెలియజేసినట్టు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభవం లేనివాడు కాడు, మన వలనే అన్ని విధములు శోధింపబడినను పాపం లేనివాడుగా ఉన్నాడు. విశేషమైన సమాచారం. ఆయన పాపం లేకుండా జీవించిన ఒక విశేషమైన ప్రభు. హెబ్రీ 7వ అధ్యాయంలో 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు అనే ఒక విశేషమైన సమాచారం తెలుసు. హెబ్రీ 7వ అధ్యాయం 8వ వచనం, 26వ వచనం ఏముంది? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు ఒకడే రమణేష్. ఈ పరిస్థితుల్లో ఈ ఎండిపోయిన ప్రపంచం అంతా ఎండిపోయిన ఈ చెట్లు మొలకెత్తాలి. మొలకెత్తడానికి పరమాత్ముడు క్రీస్తు ఏర్పాటు చేసి పెట్టాడు. అందువలన వాస్తవం ఏం జరిగిందంటే దేవుడు న్యాయవంతుడైన దేవుడు పాపమునకు శిక్ష విధింపబడకుండా తొలగిపోయేదానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు పాపం తీసివేయబడాలి. ఈ ఎఫెక్ట్ పోవాలి. ఏం ఎఫెక్ట్ పోవాలి? ఎండిపోయిన చెట్లు ఎండిపోయి ఎఫెక్ట్ పోవాలి. చావబోయే స్థితిలో ఉన్న చెట్లు మళ్ళీ మొలకెత్తాలంటే ఎఫెక్ట్ తొలగించబడాలి. పాపం పరిస్థితి తొలగించబడాలి. తొలగించబడటం అంటే పాపమునకు శిక్ష విధింపబడాలి. పాపమునకు శిక్ష విధింపబడితేనే పాపం తొలగిపోతుంది, లేకపోతే లేదు. అందువల్ల పరమాత్ముడు ఏం చేశాడు అంటే మానవ పాపం, మానవాళి పాపం అంతా ఒక త్రాసులో వేసి న్యాయంగా ఎంత తోక వచ్చిందో తూసి దానికి సమానమైన ఉగ్రతను ఒక పాత్రలో పోసి ఆ ఉగ్రత పాత్రను ప్రభువైన యేసుకు అప్పగించాడు. పాపమునకు నివారణ క్రీస్తు యేసులో. కాబట్టి ప్రభువైన యేసులో తప్ప ఈ లోకం యొక్క పరిస్థితి, ఎండిపోయిన స్థితి, చచ్చే స్థితి మార్చబడదు. వాస్తవానికి చచ్చే స్థితి మార్చబడదు. ఏ చెట్టు చూసినా తలకాయ తుంచేసిన చెట్టు ఏం చావమతం పరిస్థితి ఉంది. దీన్ని బతికించాలంటే ఇప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమం జరగాలి. మొదటి సంఘం ఏం జరగాలి అంటే క్రీస్తునందు ఏ పాపమునకు పెనాల్టీ కట్టాలి. పాపం పెనాల్టీ, ది పెనాల్టీ ఆఫ్ సిన్. పాపమునకు పెనాల్టీ ఎవరి మీద వేస్తాడంటే ప్రభువైన యేసు మీద వేయటానికి దేవుడు సంకల్పించాడు. పాపం యొక్క పెనాల్టీ. కాబట్టి నీ గత పాపమునకు పెనాల్టీ కట్టమని ఒక అవసరమైన సమాచారం. ఈ పెనాల్టీ కట్టడానికి ప్రభువైన యేసు వచ్చేసి నిలబడ్డాడు. నేను స్థలంలో నిలబడ్డాను, శిక్షకు అర్హుడిని, ఇచ్చుకోబోతాడు. పెనాల్టీ ప్రకారం నాకు ఇవ్వాల్సిన ఇచ్చుకోబోతాడు. అంతలో కానీ వచ్చాడు. ఆయన తప్పించేయా, నన్ను తప్పించమన్నాడు. నేను నిలబడ్డాను ఆ స్థలం అన్నాడు. నా స్థలంలో ప్రభువైన యేసు నిలబడ్డాడు. కాబట్టి నా బదులు ఆయన పెనాల్టీ తీసుకున్నాడు ప్రత్యేకంగా. కాబట్టి పాపం శిక్ష అనుభవించేవాడు ప్రభువైన యేసు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మీయత నియమము పాపం మరణముల నియమం నుండి నన్ను విడిపించను అని చెప్పారు. ఆ తర్వాత 3వ వచనంలో గ్రంథంలో తెలియజేస్తుంది, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవనని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించాడు. దాంట్లో పెనాల్టీ పడిపోయింది. పాపములకు శిక్ష విధించాను. ద పెనాల్టీ ఆఫ్ సిన్ ఈజ్ పెయిడ్. పాపమునకు శిక్ష విధించితే ప్రభువైన యేసు శిక్షను అనుభవించాడు. పాపం శిక్ష.
ప్రభాని యేసు అనుభవించాడు. పెనాల్టీ కట్టేశాడు ప్రభాని యేసు. ట్రావెల్ చేస్తూ ఉన్నాం, క్రీస్తు వచ్చాడు. ఒక ఎక్స్ట్రా కామన్ కూర్చోబెట్టుకుంది తల్లి, మామూలు టికెట్ తీసుకుంది. దీనికి పెనాల్టీ అన్నాడు అది సమాచారం. ఎంత పెనాల్టీ అంటే టికెట్ ఖరీదంతా దానికి ఇంకా ఎక్స్ట్రా అంత 200 కట్టాలన్నాడు. 1200 రూపాయలు టికెట్ అది, 1224 కట్టాలా పెనాల్టీ అన్నాడు సమాచారం. అయ్యా టికెట్ అది కొనుక్కున్నావు, 1200 టికెట్ కొనుక్కున్నావు కదా, మరి 24 పెనాల్టీ ఇది కట్టాల్సిందే. అలాగనే పరలోకం దేవుడు ఏం చేస్తుందంటే పాపమునకు పెనాల్టీతో పాటు ప్రభువుని యేసునందు ఉత్సవం చేసుకున్నాడు కార్యక్రమం. ద పెనాల్టీ ఆఫ్ సిన్ ఈజ్ పెయిడ్. పాపమునకు శిక్ష అనుభవించాడు. కాబట్టి క్రైస్తవ జీవితానికి సంబంధించి నువ్వు విశ్వాసం అయితే నీ పాపానికి పెనాల్టీ కట్టబడింది. ఎవరు కట్టారో ఆయన కట్టేశాడు నీ పక్షంగా. లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళిపోవడం, ఇప్పుడు తరలించాలి, ఏమై మనుషుల్ని జైలుకి తరలించాలి అని అంటాడు. ఆగండి బాబు, నేను దగ్గర డబ్బులు లేవు, పక్కన ఆయన ఆగండి బాబు నేను కట్టేస్తాను. అందువలన పెనాల్టీ కట్టేసిన ఒక విశేషమైన సంగతి. క్రైస్తవ పాపానికి పెనాల్టీ కట్టివేయబడింది. నువ్వు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చావా? విశ్వాసం ఇచ్చి ఏం జరిగిందంటే నీ పాపమునకు పెనాల్టీ ఒక ఆయన కట్టేశాడు. అందువలన పాపమునకు పెనాల్టీ కట్టబడిన అనుభవం క్రైస్తవ జీవితాన్ని ప్రత్యేకించవలసింది. పెనాల్టీ కట్టబడితే ఎలా జీవించాలంటే జాగ్రత్త గ్రంథం ఎలాగ ఉంటుంది. రోమేలుకు 6వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం రాబడింది. జాగ్రత్త చూడండి. రోమేలుకు 6వ అధ్యాయం 6-7 వచనాల్లో పెనాల్టీ కట్టబడితే ఏం జరగాలి అంటే చదివేసాయి 6-7. మనకి పాపము దాసులు కాకుండాకై పాపశయం నిరర్ధకం అగినట్లు మన ప్రాచీన ప్రమాణంతో కూడా సిలువేయబడాలి అని సమాచారం. నీ పాపం పెనాల్టీ కట్టే పెనాల్టీను అంగీకరించాను. నా పెనాల్టీ కట్టేసి నేను పట్టుకుని ఫీజు చేస్తున్న వారికి శిక్ష విధి లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడనమాట, పాప శరీరము నిరర్ధకమగునట్లు, ఏ శరీరం పాపం చేసిందో పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడాలి అనేసి. క్రైస్తవ జీవితం జీవించి పాపానికి సంబంధం లేకుండా బ్రతకాలి అంటే పాపం అనేది కిల్లర్ డిసీజ్, చంపే మన జబ్బు. ఇది వచ్చిందో చస్తాడు అన్నమాట. పాపం వచ్చి చచ్చిపోయి చాలా చచ్చే జబ్బే కానీ బతికే జబ్బు కాదు. దీనికి ఇక నిరీక్షణ లేని పరిస్థితి, కిల్లర్ డిసీజ్ అది పరిస్థితి. కాబట్టి ఈ పాప శరీరం నిర్ధకం కాకుండా చేస్తావు అన్నమాట. అందువల్ల ఏం చెప్పాడు అంటే క్రైస్తవ జీవితంలో పాప శరీరము నిరర్ధకం కావాలి. ఇది పాపం చేసిన శరీరం, ఇది నిరర్ధకం కావాలి. కాబట్టి నిరర్ధకం కావాలంటే నీ ప్రాచీన పురుషుడు స్వభావం చచ్చిపోవాలి. చస్తేనే పాపం నుంచి విముక్తి కలుగుతుంది. పాపం నుంచి విముక్తి కావాలంటే ప్రాచీన స్వభావం చావాలి. లేకపోతే నేను తప్పు చేయడం మానుకున్నాను కాదు. తప్పు చేయడం మానుకుంటే పాపము విముక్తి కలగలేదు. ఎక్స్ట్రా ఇంకేదైనా రాకపోవచ్చు, వచ్చిన డబ్బు పోలా, మళ్ళా ఇంకొక అవయవానికి అంటుకోకపోతే పోకండి. ఒక క్యాన్సర్ వచ్చింది, ఒక అవయానికి వచ్చింది క్యాన్సరు, మరొక అవయానికి అంటుకోకపోవాలంటే అదేగా ఉన్నది పోవాలి, సంపూర్ణంగా పోవాలి. లేకపోతే పక్కదానికి అంటుకుంటుంది. అందువల్ల కదా ఏం చెప్తాను ప్రత్యేకించి కిల్లర్ డిసీజ్. పాపం అనేది కిల్లర్ డిసీజ్, చంపేసే రోగం. అది మామూలు రోగాలకు అందరికీ మనుషులు భయపడతారు, కానీ పాపానికి ఎవరు భయపడట్లేదు. ఇది చంపే జబ్బుల సమాచారం తెలియట్లేదు. అది కిల్లర్ డిసీజ్ అయిపోయినాయి. అందువల్ల ఈ ప్రాచీన స్వభావము నిరర్ధకం ఒకటట్లు
ప్రాచీన పాప పురుషుడు తప్పు చేశారు. పాప శరీరము నిరర్ధకమగునట్టు ప్రాచీన పురుషుడు సిలువేయబడాలి. ఆ తర్వాత 87వ వచనం చదువుతాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడు, పాప విముక్తి. కాబట్టి క్రైస్తవుడు అంటే నిజంగా పాపం విషయం చనిపోయిన వాడు. చనిపోయావా, పాప విషయం చనిపోయా, లేకపోతే పాపం ఎక్కడన్నా చిన్న చిగురేస్తుందా? చిగురేస్తుందంటే ఈ క్యాన్సర్ జబ్బుకి దానికి వ్యాపించింది అన్నమాట. పాపం చిగురేసిందంటే ఇంకో దానికి వ్యాపిస్తుంది అన్నమాట. ఈ పాపం చిగురేసే పరిస్థితి కాదు, చనిపోవాలి. కాబట్టి ప్రాచీన పురుషుడు అంటే సిలువ పెడేటప్పుడు చనిపోయిన వాడు పాప విముక్తుడు అన్నాడు. ఎవరు పాప విముక్తుడు? పాప విముక్తుడు ఎవరంటే చనిపోతే పాప విముక్తుడు. దేని విషయం చనిపోతే? ప్రాచీన స్వభావం విషయం, పాప శరీరం విషయంలో చనిపోతే అప్పుడు పాప విముక్తుడు అవుతాడు క్రైస్తవుడు. పాప విముక్తుడు క్రైస్తవుడు. పాప విముక్తుడు ఎలాగయ్యాడు అంటే ప్రాచీన స్వభావాన్ని చంపివేసిన వాడు. అనేకసార్లు చెప్తాను, చావకుండా సమాధి చేయడం జరగదు. నా మనవాళ్ళు పెంచండి, కొంతమంది చావకుండా సమాధి చేస్తుంటారు. చనిపోకుండా సమాధి చేస్తే ఏం జరిగింది? ఏం జరగదా? అక్కడ కుమిలిపోతాడు, చచ్చిపోతాడు. అందువల్ల వాస్తవానికి ఏం జరగాలంటే చనిపోతే సమాధి చేయాలా, చనిపోకుండా ఎవరిని సమాధి చేయకూడదు. అందువల్ల మన దేశంలో మనందరికి తెలిసినట్టు ఒక ఆచారం ఉంది. అదేంటంటే దింపుడు గల్లం ఏమంటారు? అంతేనా? దింపుడు గల్లం అంటారు. ఎందుకు దింపుడు గల్లం పెట్టారు? ఏమో వాడు బతుకొస్తాడేమో, అక్కడ లోపలికి కొన ఫీల్డ్ ఉంటుందేమో, ఇంటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఆ కొన ప్రాణం ఉన్నవాడిని కూడా కాల్చేయరు కదా. అలాంటప్పుడు పాప విషయంలో చనిపోకుండా సమాధి జరుగుద్దా? ఒకటి జరిగితే ఆ సమాధి నిజంగా సమాధి కాదు, నిజంగా చనిపోయిన వాడు పాప విముక్తి అయిపోయే పరిస్థితి కాదు. పాప విముక్తికి సమాధి చనిపోయిన వాడిని సమాధి చేస్తారు. పాప విముక్తుడు క్రైస్తవుడు, పాప విముక్తుడు క్రైస్తవుడు. పాప విముక్తుడు అంటే ప్రాచీన స్వభావం చనిపోయిన వాడు. పాప విషయం చనిపోయిన వాడు సమాధి చేస్తాం. చనిపోకుండా నీళ్ళలో ముంచేది బాప్తిసం అనేది ఊరికే గాలికోట కార్యక్రమాలు కానీ దైవికమైన కార్యాలు కావు. అవి దైవికమైన కార్యాలు కావు. దైవికమైన కార్యం అంటే చనిపోయిన వాడు పాప విముక్తులు అవుతాడు, చనిపోయిన వాడిని సమాధి చేస్తాం, పాప విముక్తులు అవుతాడు. క్రైస్తవుడు పాప విముక్తుడు క్రైస్తవుడు. కాబట్టి పెనాల్టీ పొందినవాడు క్రీస్తువు పెనాల్టీ కట్టాడు, పాప విముక్తి కలిగాడు. తన వంతులో తాను ఏం చేస్తుందంటే ప్రాచీన పురుషుని స్టీల్ వేశాడు, చంపేశాడు, అప్పుడు పాప విముక్తి అవుతాడు. క్రైస్తవుడు పాప విముక్తుడు. పాపమునికైనా పెనాల్టీ చెల్లింపబడినవాడు. ఎవరికి పాపం పెనాల్టీ చెల్లించాడు ప్రభావం యేసు అంటే ప్రాచీన పురుషుని చంపవేసిన వాడికి పాప పెనాల్టీ చేశాడు ప్రభావం యేసు. ఆయన పెనాల్టీ కట్టింది ఇతనికి ఇలాగ వర్తిస్తుంది. పాపం నుండి విముక్తుడు క్రైస్తవుడు. రెండు, అది గతంలో సమాచారం. ప్రస్తుతం క్రైస్తవుడు పాపం యొక్క ఆధిపత్యం నుండి, పాపం యొక్క దోషారోపణ నుండి విడిపించబడినవాడు ప్రస్తుత జీవిత కాలంలో. గతంలో పాప విముక్తుడు, పెనాల్టీ కట్టబడినవాడు. ప్రభువైన యేసు కట్టేసాడు పెనాల్టీ. ప్రభువైన యేసు పెనాల్టీ కడితే ఆయన కట్టిన దాన్ని అంగీకరించిన వాడు ప్రాచీన పురుషుని చంపివేసి చనిపోయిన వాడు సమాధి చేయబడితే పాప విముక్తులు అయిపోతాడు. కార్యక్రమం అయిపోయింది. క్రైస్తవ జీవితంలో రెండు కార్యక్రమాలు జరగాలి. మొదటి ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం జీవించే క్రైస్తవుడు పాపపు డొమినియన్ అంటే ఆధిపత్యం నుంచి విడుదల పొందిన వాడు ఉండాలి. పాపం అతని మీద ఏలుబడి చేయకూడదు.
రెండు పాప దోషం నుండి విడుదల పొందిన వాడు అయ్యిండాలి. రెండు రెండు సంగతులు. కాబట్టి పాప దోషం నుంచి విడుదల, పాపపు అది ఆధిపత్యం నుండి విడుదల రెండు దొరుకుతుండాలి ఈ జీవితకాలంలో. క్రైస్తవ జీవితంలో ఈ రెండు కార్యం జరుగుతుంది. పాపము క్రైస్తవుడు అనే దాంట్లో రెండో కార్యక్రమం. పాపము ఏలుపని చేస్తుంటే డొమినియన్ కొనసాగిందనుకో క్రైస్తవ జీవితం కాదు. రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం పాపకు మీద పెత్తనం చేయకూడదని ఒక విశేషమైన సమాచారం 7వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 14వ వచనం చదువుతాం. 14వ వచనం నుండి పాపం నివాసం చేస్తుందంటే బ్రతుకు జీవిస్తుందంటే ధర్మశాస్త్రం ఆత్మసంబంధం ఎదుగుదాము. నేనైతే పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. కాబట్టి క్రైస్తవుడు శరీర సంబంధమై ఉండడానికి వెళ్ళలేదు. శరీర సంబంధి అయిన వాడు ఎవడు? పాపానికి అమ్మబడిన వాడు శరీర సంబంధి. పాపం నేను కొనేసుకుంది, నువ్వు శరీర సంబంధివి. నువ్వు శరీర సంబంధివి అంటావు కదా, ఆశ్చర్యం లేదు. నీ ఆలోచనలు, తలంపులు, భావాలు, జీవన శైలి శరీర సంబంధంగా ఎంతకాలం పోతున్నావో నీ పాపానికి అమ్మబడిన వాడివి. పాపం నేను మార్కెట్లో కొనేసింది. క్రీస్తువు కొన్నవాడు వేరు, పాపం కొనేసిన వాడు వేరు. మార్కెట్లో క్రీస్తు వచ్చాడు కొనడానికి, పాపం వచ్చింది కొనడానికి. నేను పాపం కొనేసుకొని వెళ్ళిపోయింది. పాపం కొనేసుకు వెళ్ళిపోయింది. నువ్వు శరీర సంబంధం అయినావు. క్రీస్తు కొనుక్కుంటే ఆత్మ సంబంధం అయినావు అన్నమాట. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే నేను శరీర సంబంధిని ఏలనగా నేను క్షమించండి. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలనగా నేను చేయగలను. నేను చేయక దోషిని చేస్తున్నాను. ఇష్టపడి నేను చేసిన ధర్మశాస్త్ర శాస్త్రం ఒప్పుకుంటున్నాను. కావున నీకును దాన్ని చేయనది నా యందు నివాసం చేస్తున్నారు. నీ యందు నివసించేది పాపమే కానీ క్రైస్తవ జీవితంలో పాపం నివాసం చేయదు. పాపం నివాసం చేసేది లోకస్తుల్లో, లోకంలో జీవించే వాళ్ళలో పాపం నివాసం చేస్తుంది. క్రైస్తవంలో క్రీస్తు నివాసం చేస్తాడు. క్రీస్తు నివాసం చేస్తాడు. వ్యత్యాసం ప్రత్యేకించి నీలో నివసించేది ఎవరు? నివసించేది ఎవరు? నీ స్వభావం ఏంటి? శరీర సంబంధం స్వభావమా? పాపానికి అమ్మబడిన వాడివి. క్రైస్తవుడు పాపానికి అమ్మబడినవాడు కాదు. కాబట్టి క్రైస్తవుడికి శరీర సంబంధం స్వభావం ఉండదు. పాపానికి అమ్మబడిన వాడికి శరీర సంబంధం స్వభావం ఉంటుంది. రెండు పాపమునికి అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. నేను చేయనది నేను ఎరుగను. నేను స్వతంత్రుడిని కాదు, నేను దాసుడిని. దేని దాసుడిని? పాపానికి దాసుడిని అంటుండే. నేను చేయనది నేను ఎరుగను. నిశ్చయించినది చేయకుండా ద్వేషించినదే చేస్తున్నా. ద్వేషించేది ఎందుకు చేస్తున్నాను? మంచి చేయాలనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాను? ఎందుకు ద్వేషించడానికి చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నానంటే నేను నా యజమానుడు చెప్తున్నాడు చేయమని. ఎవడు నాకు నీ యజమానుడు? పాపం నా యజమానుడు. వాడు నాలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవంలో పాపం నివాసం చేయదు. గతంలో పాప రుణాన్ని ప్రభువుని యేసు క్రైస్తవుని యొక్క గత పాప జీవిత రుణాన్ని తీర్చివేశాడు. అది గతం. ఫాస్ట్ మళ్ళీ గతంలో జరిగింది. ప్రభువుని యేసు పాప రుణం చెల్లించుంటే దాని రియాక్షన్ ఎలాగ ఉంటుందంటే, నేను ఇక మీదట ఈ పాప శరీరం నిరర్ధకం అవునట్లు ప్రాచీన స్వభావాన్ని చెలివేశాను, చంపేశాను, సమాధి చేసేసి అయిపోయింది. ఆ సమాధి అనేది బాప్తిస్మ కార్యక్రమం జరిగిన కార్యక్రమం. ఏం సమాధి చేశామని? చనిపోయిన వాడు సమాధి చేశాను. చనిపోకుండా సమాధి చేస్తే బాప్తిస్మ కాదు, క్రైస్తవ్యం కాదు, మోసం, ఊరకనే లోకం దగా. ఇది క్రైస్తవులు చేసే పనులు కాదు, ఇవి లోకస్తులు చేసే కార్యక్రమాలు. అది పాస్ట్, ఇది ప్రస్తుతం ఏమేమంటే పాపం నివసించేది ఎవరు? క్రైస్తవంలో పాపం నివాసం చేయదు. నివాసం చేయటానికి పరిశుద్ధాత్మ ఉన్నాడు. నివాసం చేయడానికి ప్రభువుని యేసు కోరుకుంటున్నాడు.
పాప నివసించే ప్రసక్తి లేదు వాస్తవానికి. కాబట్టి ఏం చేశానంటే, నేను శరీర సంబంధమై ఉన్నాను. శరీర సంబంధమైన వాడు క్రైస్తవుడు కాడు. పాపం చేసేవాడు అందుకు శరీర సంబంధి. పాపం చేసేవాడు పాపమును దాసుడు, బానిస. స్వతంత్రుడు కాడు. పాపం నేను స్వతంత్రంగా వదిలిపెట్టలేదు వాస్తవానికి. క్రీస్తు స్వతంత్రం ఇస్తాడు, పాపం స్వతంత్రమేదు. కాబట్టి క్రీస్తు పాపానికి పడే వ్యత్యాసం ఏంటంటే, క్రీస్తు మమ్మల్ని స్వతంత్రంగా చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు స్వతంత్రం ఇస్తాడు, పాపం దాసులను నడిపిస్తుంటుంది. 5వ అధ్యాయం మొదటి వచనంలో రాబడింది. గలతీ 5వ అధ్యాయం మొదటి వచనం గ్రంథంలో రాబడిన సమాచారం చదువుతాం. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేశాడు. కాబట్టి స్వతంత్రం కలిగిన వాడు క్రైస్తవుడు. క్రీస్తు స్వాతంత్రం ఇచ్చి స్వతంత్రంగా చేశాడు. పాపం ఏం చేసింది? దాస్యం చేసింది, నడిపించేసింది. శరీర సంబంధిగా బ్రతికేటట్టు చేసింది. ఈ శరీర సంబంధం ఏంటా ఇది? నేను పాపానికి దాసుడిని. దానికి వేరే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. శరీర సంబంధమైన ప్రతివాడు పాపం దాసుడు అయితే శరీర సంబంధిగా బ్రతుకుతాడు. పాపం స్వతంత్రుడుగా నేను చేయలేదు, నేను ఎరుగను. నేను నిశ్చయించడం చేయకూడదని చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాను? నాలో పాపం నివాసం చేస్తుంది, యాజమాన్యం చేస్తుంది. పాపం యాజమాన్యం ఎక్కడైతే జరుగుతుందో స్వతంత్రం లేని పరిస్థితి, నీతిని జరిగించలేని, పాపం చేయకుండా ఉండలేని ఆ స్థితి క్రైస్తవునిగా. ధర్మశాస్త్రంలో జీవితం కొనసాగిస్తూ ఫెయిల్ అయిపోయిన అపోస్తలుడైన పౌలు జీవిత అనుభవం మాట్లాడాడు. అక్కడికి వచ్చేసి ధర్మశాస్త్రంలో ఫెయిల్ అయిపోయాడు. ధర్మశాస్త్రం నాకు విమోచన కలిగించలేదు. కాబట్టి నిశ్చయించడం చేయడానికి చేయకుండా ద్వేషించేదే చేస్తున్నా. ద్వేషించేదాన్ని ఎందుకు చేస్తున్నాను? ద్వేషించేదాన్ని మానుకోవాలి కదా, వదులుకోవాలి కదా. ద్వేషించేది ఎందుకు చేస్తున్నానంటే, నా ఎందుకు నివాసం చేసేవాడు పాపం, నేను పాపాన్ని దాచుకుని అందుకని చేస్తున్న కార్యక్రమం. నువ్వు ద్వేషించేది చేయకుండా నువ్వు ప్రేమించేది చేయగలిగిన పరిస్థితి ప్రభావం యేసు కల్పించేది. యేసు ఈ స్వాతంత్రం పెంచమని స్వాతంత్రం చేసుకున్నాడు. అందువల్ల క్రైస్తవ జీవితంలో మొట్టమొదట పాపం యొక్క యాజమాన్యం నుండి క్రైస్తవుడు దగ్గర చర్యలో విడిపించబడిన వాడు ఉంటాడు. పాపం యొక్క యాజమాన్యం, పాపం దాసులు కాకున్నట్లు పాప శరీరం నిర్లక్ష్యం అయిపోయి క్రైస్తవ జీవితం స్వతంత్రం జీవించే జీవితం, పాపం చేయకుండా బ్రతికే బ్రతుకు. పాపం చేయాల్సిన అవసరం లేకుండా క్రైస్తవ జీవితం. కాబట్టి పాపం యొక్క యాజమాన్యం ఫ్రమ్ ద డొమినియన్ ఆఫ్ సిన్ అది సమాచారం. పాపం యొక్క యాజమాన్యం నుండి క్రైస్తవుడు విడిపింపబడినవాడు అంటాడు. రెండో విశేషమైన సంగతి, క్రైస్తవుడు ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క దోషాలపై నుంచి విడిపింపబడినవాడు అంటాడు. క్రైస్తవ అనుదిన జీవితంలో రెండు కార్యక్రమాలు. పాపం యొక్క యాజమాన్యం నుండి విడిపింపబడి పాపం యొక్క దోషం నుండి విడిపింపబడినవాడు క్రైస్తవ జీవితం దినచర్యలో అనుభవం. ఇది పాప దోషం వెంటాడదు. పాప దోషం వెంటాడకుండా ప్రభువుని యేసు ఏం చేశాడు అంటే, ఈ లోకంలో పాప దోషం వెంటాడుతుంది కాబట్టి తీసుకొచ్చి వారిని వేరుగా పెట్టేశాడు. క్రీస్తునందు అనే ఒక విశేషమైన ఒక ఏర్పాటు చేసి క్రీస్తులో పెట్టేశాడు. ఈ క్రీస్తునందు ఈ పాపం యొక్క ఎఫెక్ట్ కొట్టడానికి లేదు. పాపం యొక్క ఎఫెక్ట్ లోకంలో పడుతుంది. లోకంలో లేకుండా క్రీస్తులో తన ప్రజలైన వారిని లోకం నుంచి వేరు చేసుకున్నాడు. పాపం యొక్క ప్రభావం చేత నువ్వు బాధింపబడకుండా ఉంటానికి, పాపం ప్రభావం చేత నువ్వు బాధింపబడకుండా ఉండటానికి ఏం చేశాడంటే
లోకం నుంచి తీసి వేరుగా పెట్టేసుకున్నాడు, లోకం నుంచి వేరు చేసి పెట్టుకున్నాడు. మీరు లోక సంబంధులు కాదు నాయన, నాకు సంబంధించిన వారు, నాకు సంబంధించిన మీకు పాపం యొక్క ఎఫెక్ట్ ఉండదు, దాని ప్రభావం ఉండదు. ప్రభావం లేకుండా క్రీస్తు యేసునందు పాపం యొక్క ప్రభావం లేని జీవితం ఉంటుంది అనుభవం. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 18వ వచనం ప్రభువుని యేసు మాటలు తెలియజేస్తున్నాడు. చదువుతాం గ్రంథం తీసి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం ప్రభువుని యేసు తన శిష్యులకు తెలియజేసిన ఒక ఆశ్చర్యమైన కార్యక్రమం. అది లోకము ద్వేషించిన ఎడలా మీకంటే నన్ను ద్వేషించిన మీరు అడుగుదురు. లోక సంబంధులైన ఎడలా లోకం తన వారిని స్నేహించడు. అయితే లోక సంబంధులు కాకుంటారు, లోకం ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించి పెట్టుకున్నారు. కాబట్టి క్రీస్తు నందు అనే ఒక ప్రత్యేకమైన ధర్మం ఏర్పాటు చేసి పెట్టి తన ప్రజలైన వారిని క్రీస్తులోనికి నెట్టేసి అక్కడ పెట్టేశాడు. క్రీస్తుల్లో పాపం యొక్క ఎఫెక్ట్ ఉండదు, దాని ప్రభావం ఉండదు. కారణం ఏమంటే క్రీస్తు యేసునందు జీవనోత్సాహం యొక్క నియమం ఉంది. జీవనోత్త ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమం నుంచి విడిపిస్తుంది. పాపం చేసేవాడు చనిపోవాలనే ఆ ప్రత్యేకమైన నియమము అక్కడ క్రీస్తు యేసులో ఉండదు, ప్రత్యేకించదు. అందువల్ల ప్రభువుని యేసు ఏం చేశాడు? తన ప్రజలైన వారిని ప్రత్యేకించుకుని వేరుగా పెట్టుకున్నాడు. పాపం యొక్క ప్రభావం నీ మీద ఉండకుండా, ఆ గాలి నీకు సోకకుండా, ఆ ప్రభావం నిన్ను కొట్టకుండా మనం ప్రత్యేకమైన ఏర్పాటు చేసి. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఏం జరగదు అంటే, నెంబర్ 1, పాపం నీ మీద యాజమాన్యం చేయదు, పెత్తనం చేయదు. 2, పాప దోషము నిన్ను బాధించదు. కారణం ఏమంటే క్రీస్తు యేసులో ఈ పాప నివారణ చెందించే కార్యక్రమం ఉంటుంది. జగద్ధాతిగా దైవ పండి ముందు మొదటి బాప్తిసంలో జరిగే కార్యక్రమం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడింది. 21వ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరమే. కాబట్టి పాపం గిట్టును తొలగించబడి మనస్సాక్షి ప్రత్యుత్తరం. దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి. ద గిల్ట్ ఆఫ్ సిన్ ఈజ్ రిమూవ్డ్. పాపం యొక్క దోషారోపణ క్రీస్తు యేసులో తొలగించబడింది. పాపం యొక్క ఆధిపత్యం తొలగించబడింది. కాబట్టి క్రైస్తవ జీవితంలో పాపం యొక్క ఆధిపత్యం నీలో లేదు, ఉండదు. పాపం యొక్క దోషారోపణ ఉండేదానికి అవకాశం లేదు, తొలగించబడింది. అందరూ ప్రత్యేకించి హెబ్రీలకు 10వ అధ్యాయంలో క్రీస్తు మన కొరకు ప్రతి 19వ వచనం నుండి ఈ సమాచారం రాబడింది. క్రీస్తు హెబ్రీ 10వ అధ్యాయం 19వ వచనం నుండి క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవమగలది ఆయన శరీరమున తెరదో ఏర్పరచబడింది అనే మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థానం ప్రవేశించి మనకు ధైర్యము కలిగినది కనుకను, దేవుడి ఇంటి పైన మనకింత గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయం కలవాలి. క్రీస్తు యేసునందు మనస్సాక్షి యొక్క దోషారోపణ తొలగించబడి ఆయన రక్తం యొక్క ప్రోక్షణ వలన మనస్సాక్షి యొక్క దోషం తొలగించబడిన అనుభవంలో క్రీస్తు ప్రస్తుతం పాపమునకు క్రైస్తవులకు ఉండే సంబంధంలో మనస్సాక్షి దోషాలు మనం తొలగించబడే ఒక విశేషమైన సమాచారం. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారము, నిర్మలమైన వాక్కు నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడిన శరీరం గలవారము అయ్యండి. నేను చదవాలా? నిర్మలమైన ప్రోక్షించబడిన హృదయం గలవారును శరీరం గలవారును అయ్యండి.
సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని సన్నిధికి ప్రవేశించాడు. క్రైస్తవ జీవితం పాపానికి సంబంధం లేని జీవితం అది. క్రైస్తవుడు పాపంతో సంబంధం పెట్టుకోడు. క్రైస్తవుడు పాపంలో జీవించేవాడు కాదు. పాపంలో జీవించేవాడు, క్రీస్తులో లేనివాడు పాపంలో జీవిస్తాడు. పాపంలో జీవితం ఇది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 21వ వచనం, పాపంలో జీవించేవాడు పాపంలో చస్తాడు అని చెప్పేశాడు. పాప జీవితము క్రైస్తవ జీవితం కాదు. పరిశుద్ధ జీవితం క్రైస్తవ జీవితము, క్రిస్టియన్ జీవితం క్రైస్తవ జీవితము, మనసాక్షి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన ఉపజీవనం కలిగిన జీవితము, పాపం యొక్క యాజమాన్యం నీ జీవితాన్ని ఏలుబడి చేయకుండా ఉండే పరిస్థితి. పాపానికి దాసుడు కాదు అని చెప్పేశాడు. పాపానికి దాసుడు కాదు. క్రైస్తవుడు పాపానికి దాసుడు కాదు. క్రైస్తవుడు మనసాక్షి దోషాల పడుకు లోలేవాడు కాదు. కారణం ఏంటంటే క్రీస్తు యేసులో జీవమిచ్చే ఆత్మీయనేమో పాపం చేసినవాడు మరణించాలని నియమం నుంచి సంపూర్ణంగా తొలగించేసింది. కాబట్టి ఈ ఎఫెక్ట్, జబ్బు యొక్క ఎఫెక్ట్ వాళ్ళకి కలదు అన్నమాట. ఆ ప్రొటెక్షన్ వేసి ఏర్పాటు చేశాడు. ప్రత్యేకించి క్రీస్తు యేసునందు జరిగించిన ఒక అద్భుతమైన ఏర్పాటు. క్రైస్తవుడు మొదట లోకంలో పాపం ఉంది, తాను పాపం చేసిన వాడే. కానీ క్రీస్తు బాబునందు దేవుని యొక్క కృప ఏర్పాటు, క్రైస్తవ జీవితానికి చేసిన ఏర్పాటు ఏంటంటే క్రీస్తు బాబు పాపం యొక్క పెనాల్టీ కట్టాడు. ద పెనాల్టీ ఆఫ్ సిన్ ఈజ్ పెయిడ్ ఆన్ ద క్రాస్. పాపం యొక్క పెనాల్టీ కట్టినది అంగీకరించడం ఎలాగంటే, ఈ పాప శరీరం నిరర్ధకం కావాలి కాబట్టి ప్రాచీన స్వభావాన్ని సిలివేసేసి సమాధి చేసేస్తాడు, అయిపోతుంది. నేను చెప్పినంత సులభం కాదు జీవితం జీవించేదానికి సంబంధించింది. మీ ప్రాచీన స్వభావం సిలివేయబడాలి. పాపం చేసిన ఈ దేహము, పాప శరీరం నిరర్ధకం కావాలి. ప్రాచీన స్వభావం సిలివేసి చనిపోయిన వాడిని సమాధి చేసాం. పాప విముక్తులైపోయాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు పాప విముక్తులయ్యాడు, పాపం నుంచి విడుదల పొందాడు. పాపంతో క్రైస్తవునికి కనెక్షన్ లేదు. విడిపించబడ్డాడు. విడుదల చేసేది. ప్రత్యేకించి విడుదల చేసి బాబాని వేసి ఏం చేసేదంటే జీవమిచ్చే ఆత్మగా క్రీస్తులో పెట్టేశాడు. కాబట్టి క్రీస్తులో పెడితే క్రీస్తులో కోటింగ్ చుట్టూ కోట్ చేసి కోటింగ్లో పెట్టేశాడు. ఇక బయటికి పాపం యొక్క ఎఫెక్ట్ లేకుండా లోన్ ఉండడానికి అవకాశం ఏర్పాటు చేసి పెట్టాడు. పాపంతో నీకు సంబంధం లేదు. క్రీస్తు నందు పాపంతో సంబంధం లేదు. ఈ ప్రాచీన స్వభావం అయిపోయిన తర్వాత 2 కార్యక్రమాలు చెప్పాడు. కాబట్టి అక్కడ పాపం యొక్క బలముని మీరు పనిచేయదు, పాపం యొక్క డొమినియన్. పాపానికి నువ్వు దాసుడు కాదు. దాసుడు కాకపోతే నువ్వు స్వతంత్రుడు అంటే ఏం చేయదలుచుకుంటావో చేయగలవు, ఏం చేయడానికి మానుకోగలవు. అయ్యా నేను ఇది మానుకోలేకపోతున్నావా? ఎందుకు మానుకోలేకపోతున్నావు? నువ్వు దాసుడు కావే, మానుకోలేని పని దాస్యం కాదు. క్రీస్తులో మానుకోగలవు. ఏదైనా మానుకోలేదు, ఏది ఉండదు అక్కడ. శరీరము, పాప శరీరం నిరర్ధకం అంటే నువ్వు ఏదైనా మానుకోగలవు. అనుకోలేని పరిస్థితి ఏమండి అంటే వాస్తవానికి ఏం జరగలేదంటే క్రీస్తు సరిగ్గా రాలేదన్నమాట. నువ్వు మానుకోలేదు, నేను వెంటాడుతుందంటే సంథింగ్ రాంగ్ దే. అందువల్ల క్రీస్తు ప్రభులోకి వచ్చిన వాడు ఏదైనా మానుకోవటానికి అవకాశం ఉంటుంది. పాప శరీరం నిరంతకం అగునట్లు ప్రాచీన స్వభావం సిలివేసి చనిపోయిన వాడిని సమాధి చేసేస్తే చనిపోయాడు, తెచ్చేసాడు. పాత చచ్చిపోయాడు. తీసి ఫ్రెష్గా క్రీస్తు యేసులో లోపల పెట్టేశాడు. ఈ క్రీస్తు యేసు కోటింగ్లో పాపం యొక్క ఎఫెక్ట్ తగలకుండా కోటింగ్ లోపల పెట్టేశాడు. పాపంతో నీకు సంబంధాలు లేవు. పాపం నీ మీద యాజమాన్యం చేయదు. పాప దోషం నిన్ను వెంటాడదు అంటారు.
ఈ పాప దోషం వెంటాడినా, పాపం యాజమాన్యం చేసినా, నీ మార్పులో నీ క్రైస్తుడు అవటంలో ఏదో సంథింగ్ రాంగ్ సమ్వేర్, ఎక్కడో జరిగింది. నువ్వు క్రైస్తుడు అయిన రూపంలో ఆ క్రైస్తుడు కాకపోవచ్చు. కాబట్టి అంటాడుతున్నాయి ఈ పరిస్థితుల్లో. అందువల్ల రైతుల మనవాళ్ళకి క్రీస్తు చేసినందు నేడు మనుషులు పాపపు డొమినియన్ నుండి, అది ఆ యాజమాన్యం నుండి, పాప దోషం నుంచి విడిపించబడినవాడు. పాపానికి కనెక్షన్ లేకుండా వేరుగా తట్టుబడినవాడు. పాపం నిన్ను అంటుకోదు. ఒక గ్యారంటీ ఏమంటే మొదటి యోహాను పత్రికలో గ్యారంటీ ఇచ్చిన, దేవుని ఇచ్చిన గ్యారంటీ రాబడింది. పాపంతో క్రైస్తవునికి ఉండే సంబంధం గురించి మాట్లాడినప్పుడు గ్రంథం ఎలాగంటుంది? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. 8వ వచనం, అపోవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపోవాద సంబంధి. అపోవాద క్రియలు లయపరచుకు దేవుని కొరకు ప్రత్యక్షమైన, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచుని కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. ఆయన కొంచెం మన వాళ్ళకి వచ్చింది. క్రీస్తు యేసులోనికి వెళ్ళిన తర్వాత ఆయనలో జీవమిచ్చు ఆత్మీయ నియమం ఉంది. జీవాన్ని ఇస్తుంది, చనిపోయిన వాడు బ్రతికించే నియమం అది. పాపం చేసిన వాడు చనిపోతాడు, చనిపోయిన వాడిని బ్రతికించే నియమం ఉంటుంది. జీవమిచ్చు ఆత్మీయ నియమము పాపం మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. పాపం చేసిన వాడు మరణించాలనే నియమం అక్కడ పనిచేయదు. అంటే కారణం ఏమంటే క్రీస్తు యేసులో జీవమిచ్చే నియమం ఏం చేస్తుందంటే, నేను అజ్ఞానకృతం చేశాను, తప్పే తెలియక చేశాను, చేస్తే ప్రభువుని యేసులో జీవమిచ్చాత్మే కానీ వెంటనే దాన్ని ఆయన జీవమిచ్చాత్మే కానీ ఆయన యాజకత్వం దేవునికి మొదలుపెడుతుంది. కాబట్టి నాకు దేవునితో సంబంధం తెగిపోకుండా నిలబెట్టే ఒక ప్రత్యేకమైన ఏర్పడుతుంది క్రీస్తు యేసులో. పాపం చేయడానికి లైసెన్స్ లేదు క్రీస్తు యేసులో. కానీ అజ్ఞానకృతం జరిగితే, తెలియక చేసే ఏదైనా పని జరిగితే దాన్ని ఆటోమేటిక్ సిస్టంలో సరిచేసే కార్యక్రమం క్రీస్తులో ఉంది. అజ్ఞానకృతాలకు మాత్రమే సమాచారం ఇది. అజ్ఞానకృతం లేవాడు ఏది చేసినా క్రీస్తు యేసులో ఉన్నవాడు అజ్ఞానకృతం అంటే తెలియక ఏ పని అయినా చేస్తే, తెలియక త్రవతప్పు చేసిన కార్యక్రమాలకు క్రీస్తు యేసులో జీవమిచ్చాత్మేమో పనిచేస్తుంది కనుక ఆ చిన్న తప్పు చేసిన వాళ్ళు ఆదాయం చేసినట్టు బయటికి నెట్టేసే కార్యక్రమం ఉండదు. జీవమిచ్చాత్మకనేమో అనే సిస్టంలో ప్రభువుని యేసు ఈ ప్రధాన యాజకుడే దేవుని సముఖంలో నిలబడుతుంటాడు. దాంట్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మూడవ విశేషమైన సంగతి క్రైస్తవుని భవిష్యత్తు. పాపం లేని వాతావరణంలో జీవించబోతాడు క్రైస్తవుడు. పాపం లేని వాతావరణంలో అది ఎలా ఉంటుందో నాకు నిజంగా తెలియదు. పాపం లేని వాతావరణం, పాపం లేని చోటు, పాపం లేని వాతావరణంలో క్రైస్తవుడు భవిష్యత్తులో నిలబెట్టబడుతుంటాడు. వాస్తవం సమాచారం ఏమంటే, పాపం చేయించి అపవాది ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనంలో అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. క్రైస్తవుని భవిష్యత్ పాపం లేని వాతావరణంలో, అపవాది లేని వాతావరణంలో, పాపం లేని వాతావరణంలో క్రైస్తవుడు నిలబడిపోతాడు భవిష్యత్తులో. కాబట్టి క్రైస్తవ భవిష్యత్తు, కాబట్టి క్రైస్తవుడికి పాపంతో సంబంధం లేని ఒక అద్భుతమైన భవిష్యత్తును దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. ప్రత్యేకించి 20వ అధ్యాయం 10వ వచనంలో గ్రంథంలో చదివేసే 20వ అధ్యాయం 10వ వచనం, వాడిని మోసపరిచిన అపవాది అగ్నిగండంలో పడవేయబడ్డం అయిపోయినాడు సమాచారం. ఆయన అపవాదిని తీసేశాడు. అపవాదిని తీసేసిన తర్వాత క్రైస్తవునికి ఒక స్థలం ఏర్పాటు చేశాడు ప్రవేశించడానికి. ఆ క్రైస్తవులు ప్రవేశించి ఉండే స్థలంలో పాపులు లోనికి రావడానికి వెళ్ళిన పరిస్థితి ఏర్పాటు చేశాడు ప్రత్యేకంగా.
పాపులు ప్రయత్నలే పాపులు ఎవరు ప్రయత్నం అపవాది ప్రవేశించకూడదు, పాపులు కూడా ఇక్కడ ప్రవేశించకూడదు, నా ప్రజలు ఉండాలి అని దేవుడు క్రీస్తునందు భవిష్యత్తులో పాపము లేని వాతావరణంలో క్రైస్తవులు పెట్టడానికి సంకల్పించాడు. ప్రత్యేకించి ప్రకటన 22వ అధ్యాయం 27వ వచనం రాబడింది. 22, 27 కదేశ 22, 27 21, 27 ఇలా రాబడింది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దాంట్లో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైన ఏదైనాను అసహ్యమైన దాన్ని అబద్ధమైన జరిగించేవాడు ఎవడైనా అందులో ఇంకేం చెప్పాలి? పాపరహితమైన పరిస్థితి వాతావరణం. నిషిద్ధమైనది ఆయన అబద్ధమైన జరిగించేవాడు ఎవడైనా దాంట్లో ప్రవేశించిన బయట నెట్టేశారు వాళ్ళని. పరిస్థితి ఏర్పాటు చేసి పెట్టాడు. జీవగ్రంథం సేవరున్నామో లోపల రండిరా అని చెప్పాడు. లోపల ఏర్పాటు చేశారు, తక్కువ బ్యాన్ చేశారు బయటికి. క్రైస్తవులు పాపము లేని భవిష్యత్తు. కాబట్టి పరమదేవుడు ఏమంటాడంటే పాపంతో క్రైస్తవులకు సంబంధం ఉండకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నీకు సంబంధం ఉండకూడదు. నీ పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసు పెనాల్టీ చెల్లించేశాడు. మనము ఆయన యందు దేవుణ్ణి తెగినట్లు పాపం కలిగిన ఆయన్ను మన కొరకు పాపంగా చేశాడు. అనేక మంది అని చెప్పినట్టుగా నీ ముందుండే పాపపు అకౌంట్ తీసి ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన అకౌంట్లో ఉన్న నీతిని నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. కాబట్టి నీతి కృపలో అనిపించబడి క్రైస్తవునికి ఈ నీతిని అనుభవించడానికి వాడు ఏం చేయాలంటే పాప శరీరం నిరంతరమగినట్లు ఈ ప్రాచీన స్వభావాన్ని సిలువేసి చనిపోయిన వాడిని సమాధి చేయాలా. ఈ చనిపోయిన వాడిని సమాధి చేస్తే అప్పుడు పాప శరీరం బయట పనిచేయదు అని చెప్పారు. పాపరహితమైన జీవితానికి దేవుడు క్రీస్తుల కృపలో పరిశుద్ధత అనుగ్రహించి క్రీస్తులు పెట్టేశాడు. ఈ లోకం యొక్క ఎఫెక్ట్ తగ్గకూడదు, ఈ పాప వాతావరణం నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని చెప్పేసి క్రీస్తులు పెట్టేశాడు. క్రీస్తులో ఒక ప్రత్యేకమైన వాతావరణం, జీవవిత్సాత్మక వాతావరణం అండి. చనిపోతే బ్రతికించే వాతావరణం. అపరాధం చేత పాపం చేశాను, ఏ చిన్న పాపం చేసినా సాగు జరగబడుతుంది. కాబట్టి క్రీస్తులో జీవవిత్సాత్మక నియమం పనిచేస్తుంది. కాబట్టి బ్రతికిస్తుంటాడు ఆయన. జీవవిత్సాత్మక నియమం పనిచేస్తూనే బ్రతికిస్తుంటాడు. కానీ క్రీస్తు ప్రభువులో ఏం జరగదంటే పాపం యొక్క డొమినియన్ ఆజ్యమాన్యం ఉండదు. పాపం యొక్క దోషారోపణ ఉండదు. పాపంతో అంతరంగంలో దోషారోపణ కానీ ఈ దేహం మీద పాపం యొక్క పెత్తనం కానీ ఉండని ఒక ప్రత్యేకమైన వాతావరణం క్రైస్తవుడు కలిగి ఉంటాడు. పాపంతో సంబంధం లేని వాడు అయి ఉంటాడు. భవిష్యత్తు దేవుడు ఏమి ఉద్దేశించాడు అంటే పాపులతో సహవాసం లేని ఒక వాతావరణం కోసం ఏర్పాటు చేశానని చెప్పాడు. పాపానికి మూల కారణం అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మొదటి 13:8 వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాదికి వెళ్ళి లయపరిచిగా దేవుడు ప్రత్యక్షమైన అయిపోయింది. అపవాదిని తీసుకెళ్ళి అగ్గిలో పడేసేసాడు. అపవాది అగ్గిలో పడేసేసిన తర్వాత గొర్రెపిల్ల జీవనంలో ఉన్నాడు, లోనికి అన్నాడు. లోనికి కురిపించాడు, పేరు పిలిచాడు, లోనికి వచ్చాడు, తలిపేసేసాడు. ఆ గేటు కాడ నిషిద్ధమైనది ఏదైనా అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడైనా లోపలికి ప్రవేశించకూడదు అని బ్యాన్ చేసేసాడు. బాగా ఎవరు ఉంటారు? దేవుని పిల్లలు ఉంటారు. పాపము లేని వాతావరణంలో భవిష్యత్తులో క్రైస్తవులు. అందువలన పాపానికి నీకు ఎలాంటి సంబంధం ఉండాలో నువ్వు తెలుసుకొని భూమి మీద బ్రతకాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నాటికి నోరు జారి, కాలు జారి, కన్ను జారి, చేయి జారి ఏయో కార్యాలు జరిగించడం అనేది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కానే కాదు. కమిటెడ్ టు లివ్ హోలీ, పరిశుద్ధంగా జీవించడానికి తాము సమర్పించుకున్న జీవితం అని. పాప శరీరం నిరంతకమగినట్లు ప్రాచీన స్వభావం శరీరబడి చనిపోయిన వాడు సమాధి చేస్తే నేను పాపం నుంచి విమోచింపబడిన మనుషులు. పాపంతో సంబంధం లేకుండా ప్రాచీన స్వభావం సంపూర్ణంగా
విమోచింపబడిన వారు, పాపం నుంచి విడుదల చేయబడిన మనుషులు, నీతిమంతులుగా తీర్చబడిన వారు క్రీస్తు యేసులో నీతిమంతులుగా తీర్చబడిన. కాబట్టి నీ గతంలో నీ ఎంత పాపం ఉన్నా క్రీస్తు యేసునందు నీ పరిశుద్ధులుగా తీర్చబడిన అనుభవం నెంబర్ 1. నీ దినచర్యలో పాపం నీ మీద పెత్తనం చేయకుండా ఉండడానికి, డామినేషన్ దాని మీద, అది దాని డొమినియన్ నీ మీద పనిచేయకుండా ఉండడానికి నువ్వు జీవితం జీవించాలి. పాపము దాసుడు కాకుండా ఉండాలి. కారణం ఏమంటే నీ వ్యక్తిత్వం దీంతో ప్రత్యేకించబడింది. రోమిలకు 6వ అధ్యాయంలో 16వ వచనం ఏమంటే, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు. చావు నిమిత్తం పాపమునికే రోమిలకు 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా దేనికి లోబడుతున్నారు, దేనికి దాసులుగా అప్పగించుకుంటున్నారు? చావు నిమిత్తం పాపమునికే కానీ, నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి లోబడితే దానికి దాసులని మీరు ఎరుగరా? మీరు గతంలో పాపమునికి దాసులు అవుతుంది. అపోస్తుల బోధ మీకు అప్పగించబడింది. ఏ ఉపదేశ క్రమం మీరు అప్పగింపబడతారో అపోస్తుల బోధ మీకు అప్పగించబడింది. పాపం నుంచి విడుదల పొంది నీతికి దాసులు అవుతుంది. కాబట్టి అది నీ గతం. పాపం నుంచి విడుదల పొంది నీతికి దాసులు అయ్యారు. ఒకప్పుడు పాపం దాసులు, పాపం నుంచి విడుదల పొంది నీతికి దాసులు అయిన వారు నీ గతం అయిపోయిన పరిస్థితి. దానికి కావాల్సిన రుణం క్రీస్తువు చెల్లించేశాడు. నేను పరిశుద్ధంగా తీర్చేశాడు. పాపంతో నీకు సంబంధాలు లేవు. పాప లోకంతో నీకు సంబంధం లేదు. పాప లోకం నుంచి వేరు చేసి నేను క్రీస్తులో పెట్టేశాడు. క్రీస్తు యేసులో ఏ శిక్ష విధి లేకుండా పాపం విషయం చెప్పేసాడు. క్రీస్తు యేసు జీవమే చాట్లేకనేమో పాప మరణం నీ మంచి విడుదల చేసి ఒక ప్రత్యేకమైన ధర్మంలో పెట్టాడు కనుక పాపం నీ మీద ఏలుబడి చేయని కూడా జాగ్రత్త చూసుకో. మనసాక్షి దోషాలపడి నీ మీద తప్పించకుండా ఉంటే జాగ్రత్తగా అల్పపడు. పాపానికి అది దూరంగా ఉండటం అవసరం. కాబట్టి క్రైస్తవ జీవితం విడిపించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, పాపం సంబంధాలు వేరు చేయబడిన వారు, నేను భవిష్యత్తులో పాపంతో నీకు ఎలాంటి సంబంధం లేకుండా నేను ప్రత్యేకమైన స్థానం పెడతాను. నీకు ఒక పట్టణం ఏర్పాటు చేసి పెట్టాను. దాంట్లో ప్రవేశం ఎవరికంటే గొర్రెపల్లి జీవితంలో పేరు రాయబడిన వాళ్ళకే ప్రవేశం. అలా పేరుని పిలిచాను, లోపలికి పిలిచేస్తాను, గేట్ వేసేస్తాను. దీంట్లో నిషిద్ధమైంది, అబద్ధమైంది, ఇంకా లేదు ప్రవేశించడానికి లేదు. కాబట్టి మీరు పాపం లేని వాతావరణంలో నేర్పించే జీవిస్తారు అని ఒక విశేషమైన సమాచారం చెప్పేశాడు. క్రైస్తవ జీవితము పాపం అనే దానికి ఎలాంటి బాంధవ్యం కలగడాలో ఆలోచించండి. పాపము నీ జోలికి నీ దగ్గరకు రాకుండా కాపాడుకోవడంలో ఒక అవసరమైన సమాచారం. మేము క్రైస్తవ పాపం చేస్తూ ఉంటాం, పాపం చేస్తుంటాం, పాపం చేస్తుంటాం. ఇది క్రైస్తవ జీవితం. పాపం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ జీవితం కాదు. నీ అజ్ఞానకృతములకు ప్రభువైన యేసు పరమాత్ముడు ముందుగా ఏర్పాటు చేసి పెట్టాడు. నువ్వు తెలియకేదాన్ని చేస్తే వెంటనే ఆదాము అవలాగా బయటకు తోసేసే పరిస్థితి లేదు. క్రీస్తు యేసు జీవమే సాత్మేతనేమో ఉంది అక్కడ. పాపం మనం పాపం చేసినప్పుడు మరణించాలి అవసరం లేని పరిస్థితి. కాబట్టి జీవమే సాత్మేతనేమో నీ పాపాన్ని క్షమించి నేను లోపల పెట్టేసి జాగ్రత్తకుంటాడు. కాబట్టి పాపం నీ మీద ఏలుబడి చేయకూడదు, నీ జీవితం మీద ఏలుబడి చేయకూడదు, నీ హృదయం మీద ఏలుబడి చేయకూడదు. నీ జీవితం మీద కానీ నీ హృదయం మీద కానీ పాపం ఏలుబడి చేయకూడదు. క్రైస్తవ జీవితానికి సంబంధించి హృదయం మీద ఏలుబడి చేసిందా దోషారోపణ, జీవితం మీద సత్యం చేసిందా నువ్వు దోషుడు అయిపోయావు, క్రైస్తవుడు కావు. అందువల్ల క్రైస్తవ భవిష్యత్తులో పరమదేవుడు చెప్పిన మీ సమాచారం చెప్పాను కదా, అపవాద లేని వాతావరణంలో, దోషులు లేని వాతావరణంలో గొర్రెపిల్లకి జీవితంలో పేరు రాయబడిన వాడిని జాగ్రత్త పెట్టి కంటాడు. నీకు పాపంతో సంబంధం ఉండకూడదు. భవిష్యత్తులో పాపం చేయించబట్టు కూడా నీకు సంబంధం లేదు, వాడిని కూడా బ్యాన్ చేసేసాను దీంట్లో నుంచి. కాబట్టి క్రైస్తవ జీవితము పాపం అనే దానికి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదంటే చేయటం, ఏదంటే మాట్లాడటం కాదు క్రైస్తవ జీవితం. జాగ్రత్తగా ఆలోచన చేసి
క్రైస్తవులని మా పరమదేవుడు క్రీస్తువు అన్న రక్తం వల్ల చేసిన ఏర్పాట్లను మనం జాగ్రత్త గౌరవించి ఆ క్రమంలో మర్యాదలో జీవితం కొనసాగించాలే కానీ శరీరం చెప్పినవన్నీ అన్ని ఆలోచించి శరీర ప్రకారం జీవించడానికి మనం శరీరాన్ని ప్రేమస్తులు అంటాం. క్రైస్తవుడు శరీరాన్ని ప్రేమస్తులు కాడు. కాకుండా జీవితం కొనసాగించడం గౌరవం చేసుకోవడం వల్ల మనం చేసిన నమస్కారం.